హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను ఈ తెల్ల కుసుమలతో చారు పెడుతున్నానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ 2 ఉల్లిగడ్డలు, 1 స్పూను జీలకర్ర, పులుపుకు సరిపడా చింతపండు, 5-6 ఎల్లుల్లిపాయలు. పొయ్యి ముట్టించి పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. కుసుమలు వేపుకోవాలి. కుసుమలు లైట్గా వేపుకోవాలి, పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. మిక్సీలో వేసాను. ఇవి మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసుకొని ఇట్లా పొడుగా సన్నగా కట్ చేసుకొని అందులో 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి, 2 స్పూన్ల కారం వేసుకోవాలి, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇట్లా పిసుకోవాలి. ఇట్లా పిసుకుంటే ఉల్లిపాయలు విడిపోతాయి, ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది దానికి, అందుకని పిసుకోవాలి. ఈ కుసుమలు మిక్సీ పట్టాను కదా, అవి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టి వడగట్టాను. ఇది ఇప్పుడు కుసుమలు పాలు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పిసుకున్న రసం వేసుకోవాలి. తాలింపులో ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచుకొని ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, 2-3 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టాను. కుసుమ చారు రెడీ. చాలా కమ్మగా ఉంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా కమ్మగా ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ ఈ కుసుమ పాలతో చారు చేసేదండి. ఈ కుసుమలు రోట్లో వేసి నీళ్ళు వేసి బాగా దంచి ఒక గుడ్డలో వేసి వడగట్టేది. ఆ కుసుమ పాలతో చారు పెడితే చాలా టేస్ట్గా ఉండేదండి. ఆ కాలం టేస్టే వేరు. ఇప్పుడు ఎంత మనం ఎన్ని వేసినా ఆ కాలం టేస్ట్ రాదు. ఇప్పుడైతే ఇది మాత్రం చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. పాతకాలపు చారు గుర్తుకొస్తుందండి నాకు. మా నాయనమ్మ చారు గుర్తుకొస్తుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కలుపుతుంటే నేను నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది.